డాక్టర్ గారు ఈ మధ్య మనం చూసినట్టయితే స్పోర్ట్స్ మీద చాలా మంది కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. స్పోర్ట్స్ మీద కూడా అందరికి చాలా అవగాహన వచ్చేసింది. అయితే స్పోర్ట్స్లలో చాలా సమస్యలు కూడా ఉన్నాయి. ఆడినంత ఈజీగా మనం అది చెప్పలేము. కాబట్టి చాలాసార్లు గాయాల పాలవుతుంది. ముఖ్యంగా ఈ ఫుట్బాల్ ప్లేయర్స్ కానీ క్రికెట్ ప్లేయర్స్ కానీ వీళ్ళకి చక్కగా కాళ్ళల్లో చాలా ఇబ్బందులు అనేటువంటివి వస్తుంటాయి. ఫ్రాక్చర్స్ అనేటువంటివి అవుతుంటాయి. వీళ్ళకి మీరు ఇచ్చే సలహా ఈ ఫ్రాక్చర్స్ అంటే స్పోర్ట్స్ మెన్స్కి ఎట్లాంటి స్టిఫ్నెస్ని వాళ్ళ యొక్క గట్స్ని పెంచుకోవాలంటే ఏం చేయాలంటారు చికిత్స గురించి? ఇప్పుడు స్పోర్ట్స్ ఇంజురీస్ చూస్తే బాగా యంగ్ ఉన్న వాళ్ళకి వస్తుంది. మెయిన్ అంతే మనం దానికి ప్రివెన్షన్ అండి. అంటే ట్విస్ట్ ఎప్పుడు అవుతుందో అప్పుడు స్పోర్ట్స్ ఇంజురీస్ వస్తాయి. ఫ్రాక్చర్స్ అయితే పడ్డ తర్వాత వస్తాయి. కానీ ఇవి లిగమెంట్స్ మనం గురించి స్పోర్ట్స్ ఇంజురీస్ అంటే మాక్సిమం లిగమెంట్స్ కవర్ అవుతాయి. లిగమెంట్స్ అంటే ఈ మోకాల లోపల ఇవి చూస్తున్నారా, ఇది ఏసిఎల్, ఇది వెనక ఉన్నది పీసీఎల్. ఇవి మెయిన్ లిగమెంట్స్. ఇప్పుడు ఇట్లా బెండ్ అయ్యేది ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు రొటేట్ చేసాను అనుకోండి, ఇది మొత్తం టేర్ అయిపోతుంది లిగమెంట్. కాబట్టి మెయిన్ ప్రివెన్షన్. మీరు ఆడేటప్పుడైనా ఏదైనా మీరు ట్విస్ట్ కాకుండా చూసుకోవాలి. కొన్నిసార్లు మన చేతులు ఉండదు, కానీ వాళ్ళ అసంటోళ్ళకి రొటేట్. ఇప్పుడు కబడ్డీ అనుకోండి, ఫుట్బాల్ దాంట్లో ఏసీఎల్ కామన్. కబడ్డీ ఉన్న వాళ్ళకి తిరుగుతారు ఇట్లా, అంటే పట్టుకునేటప్పుడు తిరిగేటప్పుడు వాళ్ళకి ఏసీఎల్ ఇంజరీస్ బాగుంటాయి. కానీ దీనికి కూడా మనం డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ తొందరగా చేసుకుంటే వాళ్ళ లైఫ్ సెట్ అయిపోతుంది. ఇది కూడా ఆర్థ్రోస్కోపీ లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ అంటాం. కట్ చేసే అవసరం ఉండదు. కీ హోల్ సర్జరీ అంటే టీవీలో చూసి మేము చేస్తాము. అది కూడా రికవరీ 1.5 months లో మీరు నడవగలుగుతారు. స్పోర్ట్స్ అంటే కొంచెం ఒక 6 months to 8 months పడుతుంది. కానీ లైఫ్ యూ కెన్ డూ ఆల్ ది యాక్టివిటీస్ తర్వాత కూడా. ఇది నీ కాకుండా షోల్డర్ ఇంజురీస్ వస్తున్నాయి స్పోర్ట్స్ లో. షోల్డర్ కూడా ఇట్లా పడతారు డైరెక్ట్. రొటేటర్ కఫ్ అంటాం మనం. రొటేటర్ కఫ్ చినిగిపోతుంది. అంటే కఫ్ అంటే బోన్ పైన ఉన్న కండరాలు. ఇప్పుడు బాగా అబ్డక్షన్ ఇట్లా పడ్డారు అనుకోండి, బొక్కకి ఏం కాదు, కానీ ఆ కఫ్ చినిగిపోతుంది. కఫ్ చినిగిపోతే మనం ఇట్లా లేపడానికి ఇబ్బంది ఉంటుంది, నొప్పి ఉంటుంది. అది కూడా మనం డయాగ్నోస్ చేసి ఆర్థ్రోస్కోపిక్ రిపేర్ అంటే సేమ్ టీవీలో చూసి మనం దానికి రిపేర్ చేస్తే దానికి కూడా రిజల్ట్స్ మంచిగా ఉంటాయి.